హాయ్ అండి. ఈరోజు నేను చేసిన వంట ఏంటంటే బెండకాయ టమాటా పులుసు. ఆయిల్ పెట్టుకుని అందులో పోపు సామాన్లు మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం వేగాక టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఆనియన్స్ అయిపోయినాయండి, నేను చూసుకోలేదు. అందుకని చెప్పి టమాటాలు, పచ్చిమిర్చి వేసి పులుసు పెట్టేసుకుంటున్నాను. టమాటా ముక్కలు చిన్న చిన్నగా కోసుకున్నాను. గ్రేవీ అదే కొంచెం పులుసు చిక్కగా ఉంటుందని చెప్పి. ఆ పోపు సాంబార్ కొంచెం వేగాక టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఒకసారి కలుపుకుంటున్నాను. పులుసు చాలా బాగుందండి. టమాటాలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది టేస్ట్. మెంతులు ఎందుకు వేస్తానంటే పులుసులో మెంతులు వేస్తే ఫ్లేవర్ వేరేలా వస్తుంది. కొంచెంసేపు అలా మగ్గనివ్వాలి. సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి, పులుసు కదా, పులుపు తగ్గ సాల్ట్ వేసుకోవాలి. పసుపు కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాం. కారం అయిపోయిందండి, ఉన్న కారం వేసుకుంటున్నాను. అది 2 స్పూన్లు ఉంటుంది. పచ్చిమిర్చి వేసాను కదా, సరిపోద్ది. అలాగా ఆయిల్ చేసారు ఎలా ఉడుకుతుందో ఒకసారి కలిపేసుకుందాం. బెండకాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి గట్టి పెట్టి కలిపేసుకుందాం. మసాలా అదే ఉప్పు, కారం అన్నీ కలిపేలాగా. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఆల్మోస్ట్ బెండకాయ కొంచెం మగ్గిపోయిందండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నాను. అన్నీ సరిపోయినాయండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయి.
కొంచెం షుగర్ వేస్తాను. పులుసులో షుగర్ వేసుకున్నా బెల్లం వేసుకున్నా బాగుంటుంది. కొంచెం వేస్తాను, ఎక్కువేను. అంతే, దగ్గర పడిపోయి మరిగిపోయాక బెండకాయ ముక్క ఉడికిపోయాక స్టవ్ కట్టేసుకొని క్యారేజీ కట్టేసుకోవడమే. అయిపోయిందండి బెండకాయ పులుసు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. బెండకాయ టమాటా పులుసు ఈరోజు నేను చేసిన వంట. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. దగ్గర పడిపోయిందండి, అయిపోయినట్టే. నేను అలా తుడుస్తూ ఉంటానండి. స్టవ్ వంట చేస్తూ ఉంటాను, అలా తుడుస్తూ ఉంటాను. ఇలా చాలామందికి అలవాటు ఉంది, నేను చాలా వీడియోస్లో చూశాను. సాల్ట్తో కొంచెం తక్కువైనట్టు అనిపించింది, మళ్ళీ వేసుకున్నాను. అయిపోయిందండి మన బెండకాయ టమాటా పులుసు. కొన్ని వడియాలు వేయించి బాబుకి క్యారేజీ పెట్టేశాను. అయిపోయిందండి, దగ్గర పడిపోయింది. అలా చూస్తూ ఉండండి, లైక్లు చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి నన్ను మోటివేట్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి. ఉంటానండి, రేపు కలుద్దామండి. బాయ్ అండి.